అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పూట ఇంకా 12 మధ్యలో అవుతుంది. ఈరోజు అయితే బావా నేను రోజుట్లానే పనికి వచ్చాము. ఇంకా పని దగ్గర ఏంట్రాజీ పిల్లలను పట్టుకుని ఉన్నారనుకుంటున్నారా? పిల్లలను పట్టుకునే వాళ్ళు ఇంకెవరు లేరు. మా నాయనమ్మ ఇంకా చర్చికి వెళ్ళింది. ఇంక అందుకని చెప్పేసి పిల్లలను తీసుకుని అయితే మా పని దగ్గరికి అయితే వచ్చేసాము. బావా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా అవన్నీ తీసుకొస్తే ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు. పిల్లలతో పాటు మేము కూడా ఇప్పుడు దాకా కంకర పోసి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. బిస్కెట్లు అయితే తింటా ఇంకా కాసేపు పిల్లలతో ఆ విధంగా ఆడుకుంటా ఉన్నాము. ఇంక ఈరోజు అయితే చాలా టైం పాస్ అయిపోయింది. ఇంకా అసలు ఈరోజు చేసింది కూడా చాలా కష్టమైన పని అనమాట. ఇంకా అక్కడ ఉన్న టక్కు కంకర అయితే ఇంకా మెల్ల మొత్తం పోసేసాము పోరింగ్ లాగాలని చెప్పేసి. కట్టుబడి అయిపోయింది. రేగులు వేసిన తర్వాత ఇంకా కట్టుబడి కట్టాలి. ఇంకా ఆ విధంగా అయితే భార్య భర్తలు ఇద్దరం పిల్లలను పట్టుకొని చేస్తూ ఉన్నాము. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన కాడి నుంచి కర్రీ చేస్తాను అండి. మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. బావా నేనైతే ఉదయంగా 9:00కి పనికి వెళ్ళి సాయంత్రం 6:30కి 6:00కల్లా వచ్చేసాము. వచ్చి నీళ్ళు అయిపోయిన పెట్టేసి పిల్లలతో కాసేపు ఆ విధంగా ఆడుకొని అన్నం కూర అయితే వండిపోతున్నాను. కర్రీ వచ్చేసి ఉల్లిపాయ టమాటా ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నా. అదేవిధంగా రైస్ కూడా ఉండేయాలి. ఈరోజు పిల్లలను పట్టుకుని వెళ్ళి ఎవరు లేక పిల్లలను తీసుకొని పని దగ్గరికి వెళ్ళాము. మా నాయనమ్మ వాళ్ళు న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది కదా, గుంటూరు పెంతకోస మందిరానికి అయితే వెళ్ళారు. ఇంకా 3 రోజుల ముందే వెళ్ళారనమాట. అందుకని పట్టుకునే వాళ్ళు ఎవరు లేకపోయలేకే పని ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన పని. ఇంకా అందుకని చెప్పేసి పని ఆపుకోలేక పిల్లలను పట్టుకొని భార్య భర్తలు అయితే చక్కగా పని చేసుకున్నాము. అసలుకి ఏడిపిస్తాడేమో పని చేయనీడేమో ఎనిపోద్దాం అనుకొని వెళ్ళాము. పిల్లలు అయితే ఆడకుండా ప్రశాంతంగా ఉయ్యాలు కడితే వాళ్ళ డాడీ చెట్టు కింద పండుకొని లేచి మళ్ళీ కుప్ప మీద ఇసుకంతా సతరంగా లాగి బావా అసలుకి పట్టేసి పట్ట మీద ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి ఆడిపించి మళ్ళీ కుర్కురే ప్యాకెట్లని బిస్కెట్ ప్యాకెట్లని ఇంకా అన్నీ తీసుకొచ్చి పిల్లలకి తినిపించేసి ఇంకా ఆడుకుంటూ మళ్ళీ చక్కగా మాకు టైం పాస్ అయింది. చక్కగా పని చేసుకున్నాము. మధ్యాహ్నం నుంచి ఇంక అన్నానికి వచ్చిన కాడి నుంచి ఇంక వాళ్ళు నిన్నకలే పిల్లల్ని ఆడుకునే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి మా చిన్నమ్మాయి అని ఈజీ మమ్మ వస్తే ఇంకా అక్కడ వదిలిపెట్టేసి పని దగ్గరికి అయితే వెళ్ళి ప్రశాంతంగా పని చేసుకొని అయిపోయింది. వచ్చాము. ఇసుక అయిపోయింది, సిమెంట్ కట్టలు అయిపోయినాయి. మళ్ళీ రేపు పెదనాలు తోలిస్తాయి కానీ మళ్ళీ పని అనమాట. ఇంకొచ్చిన కాడి నుంచి ఇంక ఈ విధంగా అన్నం పని అయితే వండుకోబోతున్నాను. ఇంకా త్వరగా అయితే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఎగ్ కర్రీ అయితే చేసేదైతే చూపిస్తాను. చూద్దాం. ఎగ్స్ అయితే పైన పెట్టేసాను కల్లుప్పు వేసేసి. ఎగ్స్ బాగా ఉడికే లోపు అయితే బియ్యం కూడా కడిగి పెట్టేసుకుందాం. ఈ లోపు కూరగాయలు కట్ చేసుకోవచ్చు. బియ్యం కూడా పోసేసుకున్నా. శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది ఉడుకుతా ఉండేది. ఇలా కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఉదయం తీసుకున్న ఉల్లిపాయలు మొత్తం ఒక ఆయన వస్తే ఇంకా అట్టపెట్లు అవన్నీ ఉంటే వేసి ఒక 2 కిలోలు తీసుకున్నాము. టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని కర్రీ చేసేది చూపిస్తా. చూద్దాం. మరి రైస్ అయితే బాగా ఉడికేసింది కదా, నీరు దిగుతూ ఉంది. కూరగాయలు కూడా కట్ చేసుకున్నా. టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఈలోపు మనకి ఎగ్స్ కూడా బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా అన్నం నీరు దిగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ అనేది తలింపేసుకుందాం. అన్నం నీరు దిగేస్తే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా బండి పెట్టేసి ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయ మొత్తం అయితే వేసుకున్నాం కదా, మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఓ పక్క అయితే ఉల్లిపాయ కూడా బాగా వేగుతూ ఉన్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరేసేసుకుందాం. మనకి ఎగ్స్ అయితే ఉడికినంత వాటికి చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి అయితే నూరేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసాను కదా. ఈ లోపు అయితే మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చూడండి బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి.
వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని టమాటా, కారం, పసుపు, కల్లుప్పు అన్నీ వేసేసుకుందాం. లైట్గా పసుపు వేసుకున్నాం కదా, మొత్తం ఒకసారిగా కలిపేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాం. ఒకసారిగా మొత్తం కలిపేసుకొని కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాం. టమాటా అనేది సగం పాటు ఉడికిన తర్వాత కారం వేసేసుకోవచ్చు. టేస్ట్ సరిపడా కల్లుప్పు మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఎగ్స్ ఉడికాయి కదా, మొత్తం ఒక చన్నీళ్ళు వాటర్లో వేసేసుకొని ఓకేనండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి కర్రీ అయితే బాగా ఉడికేసింది. ఇంకా చుక్క వాటర్ కూడా పోసే పని లేకుండా ఇంకా విధంగా ఆవిరికే బాగా ఉడికి చేసేసాను కర్రీ అయితే. ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా వేసేసుకున్నాం కర్రీలో. ఇంకా విధంగా ఎగ్స్ వేసేసుకొని ఒకసారిగా కలిపి వేసేసుకుంటాం. కర్రీ అయితే బాగా ఉడుకుతుంది కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి రైస్ ఇంకా అదేవిధంగా ఎగ్ కర్రీ కూడా వేసుకొని భోజనం చేసేద్దాం. మరి బాగా పెట్టేస్తా. కర్రీ అయితే చూసుకుంటే నోరు ఊరిపోతుంది. ఇంకంతా బాగా గ్రేవీ లెక్కన అయిపోయింది. కొంచెం అంటే కొంచెమే వేసాను వాటర్ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. కర్రీ ఏ విధంగా కుదిరిందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా, అంతా గ్రేవీగా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మరి కారం వేసిందే మీకు చూపించలేదు, ఇంకంతా చూపించినట్టే. ఈ విధంగా చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మాత్రం. కర్రీ చేయడం అయిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలకి స్నానం చేపించేసి బావా నేను ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. పిల్లలకి ఎగ్ కర్రీతో పెరుగన్నం అన్నీ పెట్టేసి సుహాసిని అన్న ఇంకా సాస్ బాబు అయితే నిద్రపోతూ ఉన్నారు. చిన్న అయితే ఇంకా నిద్రపోలేదు. బావ అయితే వీడియో అప్లోడింగ్ చేసుకుంటూ ఇంకా భోజనం అయితే ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాము. ఇంకా కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగానే ఉంది. ఇంకా అన్నీ ఉప్పు అయి సరిపోయి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసాను కదా, కారం తక్కువ వేలకి కొంచెం తీపి తగులుతున్నట్టుగా ఉంది రాజీ అని చెప్తా ఉన్నాడు బావ అయితే. ఓకేనా, ఇంక ఈ విధంగా ఇంకా చేసుకొని తింటే చపాతీల్లోకి కానీ ఇంక ఇట్లా వేడివేడి రైస్లోకి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. బావ అంటున్నాడు వేడివేడిగా చేసినప్పుడే తిందాం అనుకుంటే పిల్లలతో ఎక్కడ, ఇంకా అన్నం ఏమో చలికాలం వెళ్ళకి చల్లబడిపోయింది. ఇంకా ఎట్టయితే ఏమోలే, ఇంకా రేపు మార్నింగ్ కూడా ఈ పని చేసుకోవచ్చు. ఇంకా సిమెంట్ పనికి ఇంకా రేపు అయితే మీ నాయనమ్మ ఉండేది కదా పిల్లలను పట్టుకోవటానికి, ఇంకా 5 అని చెప్తా ఉన్నాడు. సరే బావా, ఇంకా పండగ కూడా వస్తుంది కదా, ఇంక 2 రోజులు వెళ్దాంలే, ఇంకా 5 అని చెప్పేసి కాసేపు మాట్లాడేసుకొని భోజనం అయితే చేసాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం. బై.